వెల్కమ్ టు SR6 న్యూస్. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన బతుకమ్మ సంబరాల్లో అంగన్వాడీ టీచర్లు, పాఠశాల విద్యార్థినులు. భారీగా తరలి వెళ్లిన అయ్యప్ప స్వాములు. సుప్రీంకోర్టు తీర్పు నిరసనగా కలెక్టర్కు వినతి. తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా. బాన్స్వాడలో ప్రచారాలకు సిద్ధమవుతున్న నాయకులు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో బతుకమ్మ సంబరాలను అంగన్వాడీ టీచర్లు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజులో భాగంగా కిష్టాపూర్, చించెల్లి, బీర్కూర్ గ్రామాల్లో నిర్వహించినట్లు సిడిపి అనురాధ తెలిపారు. బతుకమ్మ సంబరాలను మరో 2 రోజుల పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బతుకమ్మ పండుగ విశిష్టతను, భారతీయ సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఏర్పాట్లను చేయనున్నట్లు అంగన్వాడీ టీచర్లు సవిత బాలమణులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గాల నుండి అయ్యప్ప స్వాములు శనివారం భారీ సంఖ్యలో బాన్స్వాడ అయ్యప్ప మందిరం నుండి ర్యాలీగా వెళ్లి కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడించారు. అయ్యప్ప స్వామి కొండపై ఉన్న నియమాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని, గతంలో ఉన్న నియమాలను యథావిధిగా కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మన హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంది. ఒక్కొక్క గుడికి మనం వెళ్ళాల్సిన పద్ధతులు, సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో అయ్యప్ప ఆలయంలో కూడా మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, కట్టుబాట్లు ఏ విధంగా ఉన్నాయో అవే కొనసాగాలి. అవి ఇవాళ నిన్న మొన్న పుట్టినవి కాదు. భూమి పుట్టి నుంచి అయ్యప్ప పుట్టిన దగ్గర నుండి కూడా మొదలైన సాంప్రదాయాలు ఇవి కొత్తగా పెట్టిన సాంప్రదాయాలు కావు. ఇట్లాంటి సాంప్రదాయాలను అడగదొక్కడం కానీ మంచి పద్ధతి కాదు. దేశానికి కానీ మనకు కానీ మంచి జరగదు. అయ్యప్పను దూషించడం కానీ, అయ్యప్ప మందిరాలను చిరచూపు చూపడం కానీ, అక్కడికి ప్రవేశం అనేది ఇలా జరపడము అనే తీర్పు ఇవ్వడం చాలా దురదృష్టకరం. మన భారతదేశ సాంప్రదాయాలను కాపాడవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ఇచ్చిన తీర్పుని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క గుడికి ఏ విధంగా అయితే మన సంప్రదాయాలు ఉన్నాయో అదే రకంగా ఉండాలి. ముస్లిం మతాలకు, మసీదులకు ఆడవాళ్ళు వెళ్ళే పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. వాళ్ళ మసీదులకు ఎలా ముస్లింస్ వెళ్తున్నారో మన గుడిలకు కూడా మన సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో ఆ సాంప్రదాయాలని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణతో పాటు 4 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ను ప్రకటించనున్నట్లు, అదే రోజున నామినేషన్ల దాఖలు చేయనున్నట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలు చివరి తేదీ నవంబర్ 19న, నామినేషన్ల పరిశీలన నవంబర్ 20న, నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 22న, ఒకే దశలో ఎన్నికలను డిసెంబర్ 7న నిర్వహించనున్నట్లు, తెలంగాణలోని 119 స్థానాల్లో ఫలితాలను డిసెంబర్ 11న వెల్లడించనున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో నూతన బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ యాదగిరి, పట్టణ సీఐ మహేందర్ గౌడ్లకు మాజీ వార్డు సభ్యులు షేక్ అక్బర్ ఆధ్వర్యంలో సన్మానించారు. పట్టణ ప్రజలందరూ తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పట్టణ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని డీఎస్పీ అన్నారు. చాలా మార్పులు వచ్చాయి. పర్టికులర్గా ఈ టెక్నాలజీ ఇనిషియేషన్స్ అనేవి చాలా పెద్ద మొత్తంలో జరిగినాయి. దాంట్లో భాగంగా మా డీజీ గారు మహేందర్ రెడ్డి సార్ ఈ సీసీ కెమెరాలు
పబ్లిక్ భాగస్వామ్యంతో ఎక్కువ కెమెరాలని పెట్టే విధంగా ప్రజల సహకారంతో చేయమని ప్రతిసారి చెప్తూ ఉంటారు. సో నేను బాన్స్వాడ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఓవరాల్గా మనకు నేబరింగ్ మహారాష్ట్ర బార్డర్ ఉంది, ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం పెట్టుకుంటే మనం ఒక కెమెరా అనేది ఒక 50 మంది చేసి పని చేస్తుంది, మళ్ళీ అది కరెక్ట్గా చెప్తుంది, వాస్తవం ఎందుకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ నా విజ్ఞప్తి అంటే, మీరందరూ కూడా దయచేసి మన బాన్స్వాడని మన ఒక సేఫ్ హ్యాజల్ ఫ్రీ లైఫ్ ఉండాలంటే ఖచ్చితంగా ఎక్కువ మంది ఎక్కువ కెమెరాలు పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన తొందరలోనే మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్కి వస్తాము. అప్పుడు మీరు మాకు ఈ పూర్తి సహకారం అందించాల్సి ఉంటుంది. రెండోది, ఇక్కడ క్రైమ్ పాయింట్ ఆఫ్ పెద్దగా ఉన్నట్టుగా లేదు. అయినా కానీ ఏ సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. మేము మా పరిధిలో న్యాయసమ్మతంగా మేము మా సైడ్ నుంచి పూర్తిగా ప్రజలకు సేవ చేసే విధంగా చూస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా లాని మీ చేతిలోకి తీసుకునేదానికి ఎప్పుడు కూడా ట్రై చేయకూడదు. ఎవరైనా చెప్పినా కానీ వినకూడదు. మేము మీకోసం ఉన్నాం, మీకోసమే మా ఇళ్ళ వేళలా మేము కృషి చేస్తాం. కాబట్టి మమ్మల్ని మీలో ఒక భాగస్వామ్యం చేసుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.